ఉంటాయి, సుమారుగా 70 నుంచి 75,000 ఇళ్ళు. అక్కడ ఉండే ప్రజల యొక్క జీవన శైలిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఎలా ఉండారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఎలాంటి ప్రజలు ఉండారంటే పేదవారు ఉండారా, నిరుపేదలు ఉండారా, మధ్యతరగా లేదంటే హయ్యాబో, ఏ ఏరియాలో మధ్యతరగతి ఉండారు, ఏ ఏరియాలో నిరుపేదలు ఉండారు, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కంటెస్ట్ చేసే వ్యక్తిది. అందుకని నేను ప్రతి ఇల్లు తిరగాలని, ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలని ఈరోజు నెల్లూరు తిరుగుతున్నాను. నేను ఏదో మిగతా వాళ్ళలాగా అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నేను ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేయాలనుకునే వ్యక్తిని, అవగాహన చేసుకోవడానికి తిరుగుతున్నా. ఎక్కడ సమస్యలు ఏమున్నాయి, వాటిలో ఏమేం చేయగలం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేయగలం, ఏమేం చేయలేం, చేయాలంటే మళ్ళా ముఖ్యమంత్రిని అడిగే స్పెషల్గా ఫండ్స్ ఏం తీసుకురావాలి. ఎందుకంటే మొత్తం అవగాహన ఉంటేనే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి.